హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనం వచ్చేసి ఫార్మల్ షర్ట్ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఈ షర్ట్ లెంత్ వచ్చేసి 26 ఇంచులండి. కింద పట్టి, ఓపెన్ షర్ట్ కాకుండా పట్టి అండి. కింద పట్టికి ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం పట్టి ప్రెస్సింగ్ చేసుకోవాలి కదా. ఈ విధంగా లైనింగ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి లెంత్ పెడుతున్నాను చూడండి, 26 ఇంచుల లెంత్. అక్కడ నుంచి 2 ఇంచులు కిందికి షోల్డర్ డౌన్ చేస్తున్నాను. ఇప్పుడు సంక డౌన్ చేస్తున్నాను 7.5. చూడండి, ఈ విధంగా తీసుకున్న తర్వాత లైనింగ్ ఇచ్చేస్తున్నాను. ఇది వచ్చేసి షోల్డర్ లైన్ అండి, షోల్డర్ మార్కింగ్కి. ఇది వచ్చేసి మన సంక డౌన్ చేయడానికి. ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 18 ఇంచులు అంటే 9 ఇంచులు తీసుకుంటున్నాను. లూజ్ వచ్చేసి 11.5 లూజ్ అండి. చూడండి, ఈ విధంగా తీసుకుంటున్నాను. కింద ఒక 11.5 తీసుకుంటానండి, ఒక 1/4 ఇంచ్ తక్కువ. ఈ విధంగా లైనింగ్ ఇచ్చేస్తున్నాను. ఇది వచ్చేసి లూజు. ఈ విధంగా లైనింగ్ ఇచ్చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనం లైట్ క్రాసింగ్ తీసుకోవాలండి. ఈ విధంగా షేప్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి లైట్ క్రాసింగ్ తీస్తున్నానండి, ఎందుకంటే కొంచెం పొట్ట ఉంటుంది కాబట్టి వీళ్ళకి. చూడండి, ఏ విధంగా వేసానో మార్కింగ్. నేను చెప్పేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. చూడండి, కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఖర్చుల కోసం. ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ కచ్చక పెడుతున్నాను చూడండి. మన కింద పట్టీ చెప్పారు కాబట్టి పట్టీ కటింగ్ చేస్తున్నాను. అయితే ఒక టిప్ ఏంటంటే, ఇక్కడ కొంచెం లైట్గా క్రాసింగ్ తీసుకోవాలండి పట్టీ. క్రాసింగ్ అంటే మరీ క్రాసింగ్ కాదండి, లైట్గా క్రాసింగ్ తీసుకోవాలి. చూడండి, చూపిస్తాను. ఇక్కడ కిందికి వెళ్ళే కొద్దీ లైట్గా క్రాసింగ్ ఉండాలి. అప్పుడే పొట్ట ఉన్న వాళ్ళకి ముందర పైకి లేవకుండా ఉంటుందండి షర్టు. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ కూడా కచ్చక పెడుతున్నాను. చూడండి, ఒక పార్ట్ కట్ అయిపోయింది, ఏ విధంగా ఉందో చూడండి. ఇప్పుడు వచ్చేసి రెండో సైడ్ కటింగ్ చేస్తున్నాను. బటన్స్ వచ్చే సైడ్ ఉంటుంది కదా, ఆ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. ఇలా వేసుకొని ఈ ఈ ఫ్రంట్ పార్ట్ దీనికంటే కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కంటే ఇది కొంచెం తక్కువగా తీసుకోవాలి, 2.5 తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కటింగ్ చేసుకోవాలి. ఆ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా చేసుకోవాలి. ఇక్కడ కచ్చక పెడుతున్నాను. కింద పట్టీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కచ్చక పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్లు కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు బ్యాక్కి ఈ విధంగా చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వేసుకొని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలండి, ఈక్వల్గా ఉండాలి. క్రాసింగ్ ఉంటే క్రాస్ వచ్చేస్తుంది బ్యాక్. ఇక్కడ లైనింగ్ తీసుకోవాలి, స్ట్రైట్ లైన్ తీసుకోవాలండి. ఈ విధంగా స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత షోల్డర్లో సగం పెట్టుకోవాలి. షోల్డర్ 18 ఇంచులు కాబట్టి 9 ఇంచులు పెట్టాలి. దాన్ని స్ట్రైట్గా చేసుకోవాలి, ఏమైనా క్రాసింగ్స్ ఉంటే. ఈ విధంగా స్ట్రైట్ చేసుకొని ఇక్కడ కచ్చక పెట్టుకోవాలి. ఈ విధంగా పార్ట్ వేసుకొని చూడాలి.
ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉండాలండి. ఇంతకుముందు నేను చూపించాను కదా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పక్కా ఉండాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ డిఫరెన్స్ ఉండాలి. దీన్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి సేమ్ ఇలాగే కటింగ్ చేసుకోవాలి యాస్టీస్గా. ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి మీకు. ఇక్కడ ఫ్రంట్ కంటే బ్యాక్ కొంచెం తక్కువగా కట్ చేసుకోవాలండి. లైట్గా క్రాసింగ్ ఉండాలి. అప్పుడే పొట్ట ఉన్న వాళ్ళకి షర్టు ముందల సైడ్ పైకి లేవకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా క్రాసింగ్ తీసుకోవాలి. చూపిస్తున్నాను కదా, లైట్గా క్రాసింగ్ తీయాలి, తక్కువ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్. వచ్చేసి రెక్టార్ కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 24 ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ గుర్తు పెడుతున్నాను చూడండి, ఒక హాఫ్ ఇంచ్ పైన పెట్టుకున్న తర్వాత ఇక్కడ 24 ఇంచులు పెట్టుకొని చూసుకోవాలి. 24 ఇంచులు పెట్టుకొని అక్కడ నుంచి 2.5 తగ్గించుకోవాలి. ఎందుకు తగ్గించుకోవాలంటే మనం కఫ్ యాడ్ చేస్తాం కాబట్టి. ఇక్కడ ఒక 5.5 పెడుతున్నాను, ఎందుకంటే 9 ఇంచులు కఫ్ కాబట్టి. ఇక్కడ 3.5 దించుతున్నాను, సంక డౌన్ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవాలి. ఇలా లైనింగ్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ 8.5 తీసుకుంటున్నాను, అంటే 16.5 వస్తుందండి లూజు. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ విధంగా లైట్ క్రాసింగ్ తీస్తున్నాను చూడండి. ఈ విధంగా గీసుకోవాలి. ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ మనకి చెస్ట్ రావాలండి. ఆ విధంగా చూసినప్పుడు చూడండి, మీకు కనిపించకపోవచ్చు, ఇక్కడ నేను అడ్డంగా ఉన్నాను కాబట్టి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా చూసుకోవాలండి. ఇలా చూసుకొని ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి చాక్ పట్టి గుర్తు పెడుతున్నాను. చాక్ పట్టి వచ్చేసి 5.5 తీసుకుంటానండి. ఇక్కడ పెట్టిన ఈ గుర్తు వచ్చేసి మనము సంక డౌన్ చేసుకోవడానికి, మీకు చూపించడానికి ఈ విధంగా పెట్టాను చూడండి. ఈ విధంగా సంక డౌన్ చేస్తాను. ఏమైనా క్రాసింగ్స్ ఉంటే మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సంక డౌన్ చేస్తున్నాను. ఇలా పెట్టి చూసుకోవాలండి. ఇక్కడ 1 ఇంచ్ వరకు గ్యాప్ ఉండాలి. ఇక్కడ నేను చూపించిన దగ్గర ఇక్కడ కచ్చక పెట్టుకోవాలి. ఏమైనా క్రాసింగ్స్ ఉంటే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది హ్యాండ్ వచ్చేసి. ఇప్పుడు మనమే రెండో హ్యాండ్ కట్ చేస్తున్నాను, రెండో రెట్ట కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసుకోవాలి. ఎప్పుడైనా సరే రెండు ఒకే సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి, లేదంటే ఉల్టా పల్టా వచ్చేస్తుంది. ఈ విధంగా చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా ఏ విధంగా ఉందో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎలా ఉందో అలానే కట్ చేసుకోవాలండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తుంటాయండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం వల్ల. నా కటింగ్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీరైతే ఏ విధంగా చేస్తారో కూడా కామెంట్ చేయండి. షర్ట్ కటింగ్ చూడండి, ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ కటింగ్ చేస్తున్నాను. 9 ఇంచులు తీసుకున్నానండి. ఇక్కడ 4.5 తీసుకుంటాను. రెండొక పాయింట్ 4.5 సెంటర్లో రెండొక పాయింట్ రావాలండి. అక్కడ 4.5 తీసుకున్నాను కదా, ఇక్కడ 5.5 ఆ విధంగా తీసుకుంటానండి. షోల్డర్ కటింగ్ గురించి కూడా చాలాసార్లు చెప్పాను, చాలా వీడియోలో చెప్పానండి. ఒకసారి చూడండి, అర్థం కాకపోతే. ఇక్కడ సెంటర్లో కచ్చక పెట్టుకున్నాను. మనం అక్కడ 4.5 దగ్గర గుర్తు పెట్టాము కదండి, అక్కడ ఈ విధంగా చూసుకోవాలి. చూసుకొని ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అక్కడ గుర్తు పెడుతున్నాను.
2.5 తీసుకుంటున్నానండి. ఈ విధంగా షేప్ తీసుకోవాలి. రౌండ్ అప్ వచ్చేసి ఈ షేప్ ఎంత బాగుంటే కాలర్ అంతా సెట్ అవుతుంది. చూడండి ఇప్పుడు 4 దగ్గర గుర్తుపెట్టాను కదా, అది కటింగ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు సెంటర్లో కచక పెట్టుకుంటాను. చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను షోల్డర్ ఏ విధంగా వచ్చిందని చెప్పి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.